పూరా లోకల్ మిగులు జలాలు ఎట్లున్నాయి? కేసీఆర్ దరిద్రం వల్ల, ఆకలి వల్ల, కేసీఆర్ తెలంగాణకు చేసిన ద్రోహం వల్ల నీళ్లు నీకు వరదొస్తున్నాయి. ఏందయా ద్రోహం? మేడిగడ్డ కూలిపోయింది, సుందీలు అక్కడికి రాలే. ఇక అన్నారం గురించి నేను చెప్పాల్సిన పని లేదు. అవే చక్కగా ఉంటే ఆ నీళ్లు మేము ఎత్తిపోసుకుని ఉంటే నీకు వస్తుండేనో రాకుంటుండేనో లెక్క తెలుస్తుండే. ఇవాళ వాళ్ళ ధనదాహం వల్ల, వాళ్ళ దోపిడీ వల్ల మేడిగడ్డ కుప్ప కూలింది. ఏమవుతుందా, ఒకటి ఓ పిల్లర్ గుంగిపోతే ఏమవుతుంది, ప్రాజెక్ట్ అంత ఉంది కదా అంటారు. హరీష్ రావు గారు, నీ గుండెకాయ ఊడబిక్తే నీకు తెలుస్తా, మొత్తం బాడెంత 6 అడుగులు ఉన్నావు, గుండెవి తీసి పక్కకు పెట్టు, నువ్వు ఉంటావో లేదో చూద్దాం. ప్రాణహిత చేవెళ్ళ గోదావరి జలాల మీద మేడిగడ్డ అనేది గుండెకాయే. ఆ గుండెనే లేకున్న తర్వాత మిగతా బాడీ ఉందని చెప్పుకోవడానికి తప్ప సున్నా కూడా ప్రయోజనం లేదు. ఇవాళ అన్నిటికంటే కింది నుంచి లిఫ్ట్ చేయాల్సింది, అక్కడి నుంచి మేడిగడ్డ నుంచి నీళ్ళు ఎత్తి అన్నారంలో పోయాలి, అన్నారంలో పోసిన నీళ్లు సుందిళ్ళలో పోయాలి, సుందిళ్ళలో పోసిన నీళ్లు మిడిమానేరు, అక్కడి నుంచి శ్రీపాద ఎల్లంపల్లి, అక్కడి నుంచి ఎస్ఆర్ఎస్పి, అక్కడి నుంచి మిగతా ప్రాంతాలకు నీటిని తరలించాలి. అసలు కానీ పిసలు అయిపోయింది అని అంటే, అసలు పిసల్ గయా అంటారు ఉర్దూలో. అసలు పిసల్ గయా భాయ్, आपको समझ में नहीं आ रहा, जान पूछ के बोल रहे या बिना ऐसी बोल रहे. ఇట్లా మొత్తం ప్రాజెక్టునే కుప్పగూల్చి మీ ధనదాహానికి బలైపోయిన మేడిగడ్డ, అన్నారం, సుందీల పోవడం వల్ల ఈ రోజు కిందికి వరద జలాలు పోతున్నాయి. 10 సంవత్సరాలు మీరు గోదావరి బేసిన్ మీద ప్రాజెక్టులు కట్టకపోవడం వల్ల ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తరలించకపోతా అని ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. 10 సంవత్సరాలు కృష్ణా బేసిన్ మీద మీరు ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయకపోవడం వల్ల నువ్వు సంతకాలు పెట్టి తెలంగాణను మోసం చేసినావు. 811 టీఎంసీ నికర జలాలు అన్నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కేటాయింపులు జరిగితే నువ్వే 2015లో పోయి సంతకాలు పెట్టినావు. మా తెలంగాణకు 299 టీఎంసీ చాలు, మీరు 512 టీఎంసీలు తీసుకెళ్ళమని. పోనీ అదే అనుకుందాం, ఆ 299 టీఎంసీలు అన్న 10 సంవత్సరాలు ఎప్పుడైనా వాడినవా? మొన్న మొదటిసారి మేము వచ్చినాక 286 టీఎంసీలు వాడినవా? ఈ 10 ఏళ్లలో నువ్వు కల్వకుర్తి కానీ, భీమా కానీ, నెట్టంపాడు కానీ, కోయిల్సాగర్ కానీ, ఎస్ఎల్బిసి కానీ, పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసి ఉంటే కనీసం నువ్వు చేసిన దుర్మార్గానికి ఆ నీళ్ళను వాడుకునేటోళ్ళం కదా.